కుర్రాడు ప్రొఫెషనల్ కిల్లర్లా ప్లాన్ చేశాడు. దొంగతనం ఎలా చేయాలి, అడ్డొస్తే ఏం చేయాలి అన్నది పక్కాగా ప్లాన్ చేశాడు. కుండి బ్రేక్ చేసి డబ్బు తీసుకొని వెళ్తుండగా సహస్ర చూడటంతో ఆమెపై కూర్చొని గొంతు నిలిమాడు. చనిపోయిందో లేదోనని డౌట్ పడిన నిందితుడు ఎట్టి పరిస్థితుల్లోనూ బతకకూడదని విచ్చలవిడిగా పొడిచాడు. సహస్ర శరీరంపై మొత్తం 21 కత్తిపోట్లున్నాయి. మెడ, గొంతు, కడుపులో విచ్చలవిడిగా పొడిచి చంపేశాడు. హత్య తర్వాత పక్క బిల్డింగ్ లో 15 నిమిషాలు దాక్కున్నాడు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అందుబాటులో ఉన్నారు విజయ్. రైట్ నో చూస్తున్నాం, సహస్రకు సంబంధించి అనేక మిస్టరీల తర్వాత ఒక 10th క్లాస్ బాలుడు చేసినటువంటి హత్యగా పరిగణిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఒక 10th క్లాస్ బాలుడు హత్య చేయడం ఏంటి? సౌమ్య, అయితే గత 4 రోజులుగా కూడా కూకట్పల్లిలో పూర్తిగా కలకలం రేపినటువంటి సహస్ర మర్డర్ మిస్టరీ అయితే పూర్తిగా విడిందనే చెప్పాలి. అయితే దీనికి సంబంధించి పోలీసులు అయితే ఒక 10వ తరగతి బాలుడు, పక్క ఫ్లాట్లో ఉంటున్నటువంటి 10వ తరగతి బాలుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టుగా కూడా పూర్తిగా నిర్ధారణకైతే వచ్చారు. ఇప్పటికే పోలీసులు, కూకట్పల్లి పోలీసులు అయితే ఆ బాలుని అదుపులోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మనము కూకట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద అయితే ఉన్నాము. అయితే ఆ బాలుడు హత్య చేయడానికి గల కారణాలు కనుక కనుక్కున్నట్లయితే, ఒకసారి ఆ ఇంట్లోకి ఎవరు ఉండరు, అంటే ఆ తండ్రి అటు మెకానిక్ షెడ్కు వెళ్ళడము, తల్లి ఇటు ఆసుపత్రికి వెళ్ళడం, తర్వాత ఇంట్లో ఎవరు ఉండరు అని నిర్ధారించుకున్న తర్వాత ఆ ఇంట్లోకి దొంగతనానికి వెళ్ళినట్టు కూడా తెలుస్తూ ఉంది. దొంగతనానికి వెళ్ళినటువంటి ఆ బాలుడికి, ఆ నిందితుడికి ఆ పాప సహస్ర కొంత అడ్డంకిగా మారినటువంటి పరిస్థితి ఉంది. సో అయితే ఈ పాప ఎలాగైనా సరే నేను ఇంట్లోకి వచ్చింది, దొంగతనం చేసింది, ఇతరులకు చెప్తుంది, వారి తల్లిదండ్రులతో పాటు వేరే వారికి కూడా చెప్తుంది అని చెప్పేసి బాలుడు అనుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈ పాపని హతమారిస్తే తప్ప ఈ విషయం ఎవరికి తెలియదు అన్నట్టుగా కూడా అటు ఆ బాలుడు ఒక పథకం ప్రకారమే ఈ హత్య చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఎలా హత్య చేయాలి, అలాగే ఎక్కడ ఏ క్లూని వదలకుండా ఎలా ఆ రూమ్లో నుంచి, అంటే వాళ్ళ ఇంట్లో నుంచి పారిపోవచ్చు అని కూడా ఒక స్కెచ్ని కూడా గీసుకొని ఒక పేపర్ పైన చిన్న ప్లానింగ్ వేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఆ ప్లానింగ్ అనంతరం ఈ మొత్తం హత్య చేసిన తర్వాత పక్కనే ఉన్నటువంటి ఇంకొక బిల్డింగ్లో సుమారుగా 20 నిమిషాల పాటు కూడా అక్కడే నక్కి దాక్కొని తర్వాత బయటికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. సుమారుగా 4.5 అడుగుల ఎత్తు ఉన్నటువంటి ఒక గోడను దూకి ఆ ఇంట్లోకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అసలు ఎంత కరుడుగట్టినటువంటి నేరస్తులు కూడా ఒక్క క్లూ అయినా సరే వదిలి వెళ్తారు. కానీ ఇక్కడ ఈ బాలుడి ఎంత చాకచక్యమైనటువంటి అత్యంత తెలివి ప్రదర్శించాడంటే, క్రైమ్ చేయడం ఎంత ఈజీ అనేటువంటి ఒక ధోరణిలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే హత్య చేసి కనీసం దొరకకుండా, ఏ క్లూని కూడా వదిలిపెట్టకుండా పోలీసులనే ముప్పు తిప్పలు పెట్టినటువంటి పరిస్థితి నెలకొంది. సో ఒక పక్క పోలీసులు, మరొక పక్క ఇటు తల్లిదండ్రుల పైన కూడా ఇప్పటికే వాళ్ళు అనేక అనుమానాలు కూడా వ్యక్తపరుస్తూ ఇప్పటికీ పోలీసుల అదుపులోనే వారి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఎందుకంటే తల్లిదండ్రులకు ఏదైనా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వల్ల ఆ సహస్రమైన హత్య చేసి ఉంటారన్నటువంటి కోణంలో కూడా పోలీసులు తల్లిదండ్రులను విచారిస్తూ ఉన్నారు. కానీ ఆ బాలుడి మీదకి అసలు కనీసం ధ్యాసే వెళ్ళలేదు. ఎందుకంటే ఆ బాలుడు కనీసం హత్య చేస్తాడా అనేటువంటి కోణంలో ఎవరు కూడా ఆలోచించలేదు. సో అత్యంత దారుణంగా సుమారు 21 సార్లు సహస్ర పైన దాడి చేసి కత్తితో అత్యంత దారుణంగా, అసలు ఎంత దారుణమైనటువంటి సంఘటన అంటే తన కడుపులో ఉన్నటువంటి పేగులు కూడా బయటికి వచ్చేంతమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితి. 21 సార్లు దాడి చేసి పొడిచి సహస్రని హతమార్చినట్టుగా కూడా మనం చూసినాము, విజువల్స్లో చూసాము. ఆ తల్లిదండ్రుల ఆవేదన అయితే చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. మరొక పక్క ఇప్పటికే పోలీస్ స్టేషన్ వద్దకు పెద్ద ఎత్తున వారి బంధువులు కూడా విచ్చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొంతమంది బంధువులు కూడా ఈ పోలీస్ స్టేషన్ వద్దకైతే ఉంది. ఎందుకంటే సహస్రని హతమార్చింది వీడా అన్నటువంటి కోణంలో కూడా బంధువులు అయితే కొంత కోపోద్రిక్తులకు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అసలు వారు కూడా ఎప్పుడు అనుకొని ఉండరు. ఎందుకంటే ఈ చిన్న పిల్లాడు, అంటే 10వ తరగతి చదువుతున్నటువంటి వ్యక్తి మైనర్ బాలుడే ఉంటారు, 16-17 సంవత్సరాల లోపే ఉంటారు. కానీ అలాంటి వ్యక్తి ఎలా మర్డర్ చేస్తాడు, అసలు ఎలా హత్య చేస్తాడు అన్నటువంటి కోణంలో ఇక్కడ అందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అత్యంత దారుణంగా సహస్రను హత్య చేసి దొరకకుండా తప్పించుకొని 4 రోజులు ఉండి
ఏంటి ఇదంతా ఏం జరుగుతుందని చెప్పేసి తమ తల్లిదండ్రులు ఒక పక్క, సహస్ర బంధువులు ఒక పక్క పూర్తిగా ఆందోళన చెందుతూ పూర్తిగా అసలు విస్మయానికి గురైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఒక్కసారి బంధువులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి మీరు సహస్రకి ఏమవుతారు? మేము రిలేటివ్స్ అన్న, మేము దూరం చుట్టాము. మేము సో ఇప్పటి ఇప్పుడు అసలు అనుమానం వ్యక్తం చేశారా అతని పైన ఆ బాలుడే చేశాడని? మాకు ఇంకా ఏది క్లారిటీ తెలియదు కాబట్టి ఏం మాట్లాడట్లేము, కొంచెం టైం ఇవ్వండి, అక్కడికి వెళ్తున్నాం. సో మనం చూడొచ్చు అసలు ఆ బాలుడు చేశాడంటే కూడా వారి బంధువులు కూడా నమ్మలేకపోతా ఉన్నారు. ఎందుకంటే 10వ తరగతి పిల్లవాడు మర్డర్ చేయడం ఏంటి, అది కూడా అత్యంత దారుణంగా 21 సార్లు కత్తితో పొడిచి, కత్తులతో అంత దారుణంగా పొడిచి సహస్రాన్ని మర్డర్ చేయడం ఏంటి అని కూడా పూర్తిగా అసలు విస్మయానికి గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక పక్క ఇప్పటికే ఆ బాలుని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటు జువైనల్ హోమ్కి తరలించేటువంటి కార్యక్రమం కూడా జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో ఈ ఘటనతో పూర్తిగా కూకట్పల్లి ప్రజానికం అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అసలు ఎక్కడా కూడా అనుమానం రాకుండా అత్యంత దారుణంగా ఇంత ఘోరానికి ఒడిగట్టడం ఏంటని కూడా పూర్తిగా గందరగోళానికి గురైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సౌమ్య, అయితే విజయ్ ఒకసారి మనం వాళ్ళ ఇంటి సైడ్ చూస్తుంటే కూడా సెక్యూర్డ్ లాగానే ఉంది కదా, మొత్తం క్లమ్జీగా ఓవరాల్గా ప్యాక్డ్ హౌసెస్ లాగా ఉన్నాయి. ఇంత అంటే పాపులేషన్ కూడా ఎక్కువగానే ఉంటుంది కదా ఆ ఏరియాలో. మనం చూసుకుంటే కనుక చుట్టుపక్కల ఇళ్ళన్నీ ఒకదానిపైన ఒకటి అట్లా క్లమ్జీగా కనిపిస్తూ ఉంది. అలాంటి ప్రాంతంలో ఆ టైంలో ఒక బాలుడు వచ్చి ఇంత ధైర్యం ఎలా చేయగలుగుతాడు? ఎస్, ఎగ్జాక్ట్లీ. అందరూ కూడా ఈ విషయాన్ని అయితే ఖచ్చితంగా ముందుకు తీసుకొస్తా ఉన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా అది ఒక అపార్ట్మెంట్ టైప్ ఉంది. ఇంకొకటి మెయిన్గా ఆ బిల్డింగ్కి వేరే సోర్స్ లేదు. ఆ బిల్డింగ్ పైకి ఎక్కడానికి వెళ్తే కింది నుంచి వెళ్ళాలి, లేదా పక్కన మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం కదా, ఈ గోడ చూస్తూ ఉన్నాం కదా, ఈ గేటు ఏదైతే గేట్ ఉందో ఈ హైట్లో ఒక గోడ ఉంది. సో ఈ గోడని దూకి లోపలికి ఎలా వెళ్తాడు, గోడ దూకి లోపలికి ఎలా వెళ్తాడు, అలాగే ఆ వ్యక్తి మర్డర్ చేసి హత్య చేసిన తర్వాత బయటికి ఎలా ఎస్కేప్ అవుతాడన్నటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అసలు పాప ఎంత యాక్టివ్గా ఉంటుంది అంటే అత్యంత యాక్టివ్గా ఉండేది, అందరితో కూడా చాలా కలివిడిగా ఉండేది. చిన్న పాప 11-12 సంవత్సరాలు ఉన్నటువంటి వయసు కలిగినటువంటి పాప అందరితో కలివిడిగా ఉంటూ ఇట్లాంటి ఘటన జరిగేసరికి అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. మరొక పక్క ఈ 10వ తరగతి బాలుడు హత్య చేయడం ఏంటి, మరి ఇంత దారుణంగానా, అంటే అంత ధైర్యం ఎలా వచ్చింది? అండ్ మోరోవర్ అసలు ఏదైనా సరే చిన్న వయసులో తప్పు చేస్తే ఇట్టే దొరికిపోతారు పిల్లలు, కానీ ఆ పిల్లవాడు దొరకకుండా, బాలుడు దొరకకుండా 4 రోజుల వరకు కూడా ఎలా ఉండగలిగాడు అన్నటువంటిది క్వశ్చన్ అయితే అందరి మెదళ్ళలో కూడా మెదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా హత్య చేసిన తర్వాత పక్కనే దాక్కున్నట్టు కూడా తెలుస్తోంది. సుమారుగా 15 గంట నుంచి 20 నిమిషాలు కూడా పక్కనే దాక్కోవడము. అలాగే అత్యంత దారుణమైనటువంటి విషయం ఏంటంటే ఏ క్లూ, చిన్న క్లూ, ఈవెన్ తన తల వెంట్రుక కూడా అక్కడ లభించినటువంటి పరిస్థితి ఉంది. సో ఎలా ఇంత పకడ్బందీగా, అది పట్ట పగలు ఎలా చేయగలిగాడనేటువంటిది అందరినైతే విస్మయానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎటకేలకైతే కూకట్పల్లి పోలీసులు గత కొంతకాలంగా 4 రోజులుగా కూడా తీవ్ర కలకలం రేపినటువంటి సహస్ర మర్డర్ మిస్టరీని అయితే ఛేదించగలిగినట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఆ బాలుని అదుపులోకి తీసుకొని విచారించేటువంటి కార్యక్రమం అయితే మొదలు పెడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. స్వామి విజయ్, ఇప్పుడు మనం ఒకసారి బాలుడి తల్లిదండ్రుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఫ్యామిలీ స్టేటస్ ఏ విధంగా ఉండేది, ఇప్పటివరకు ఏమైనా తెలిసిందా దానికి సంబంధించి? వాళ్ళ మెంటల్ స్టేటస్ ఏంటి, ఫ్యామిలీ స్టేటస్ ఏంటి, అంటే వాళ్ళకి ఏదైనా డబ్బుల అవసరాల వల్ల ఇలా చేయాల్సి వచ్చిందా, ఎలాంటి పరిస్థితుల్లో బాలుడు అలా చేశాడు అని చెప్తూ ఉన్నారు? ఆ బాలుడికి సంబంధించినటువంటి తల్లిదండ్రుల మొత్తం స్థితిగతులు చూసుకున్నట్లయితే వారు కొద్ది రోజులుగా కూడా హైదరాబాద్లోనే ఉంటున్నట్టు కూడా తెలుస్తోంది. స్థానికంగానే ఇప్పుడు బాలిక ఇంటి పక్కకి వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా కూడా రెంట్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే కొద్ది రోజులుగా కూడా ఈ బాలుడికి సంబంధించినటువంటి కుటుంబం ఏదైతే ఉందో, ఆయన వాళ్ళ తండ్రి చిన్న చితగా పనులు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే వాళ్ళ తల్లి కూడా ఏదో బయట పనులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ బాలుడిని ఈ స్థానికంగా ఉన్నటువంటి కూకట్పల్లికి దగ్గరలో ఉన్నటువంటి ఒక స్కూల్లో చేర్పించారు. అటు ఆ బాలుడిని అయితే పూర్తిగా కూకట్పల్లి సంబంధించినటువంటి స్కూల్లోనే 10వ తరగతి చదువుతున్నట్టు కూడా తెలుస్తోంది. సో ఇప్పటి వరకు వారి కుటుంబ సభ్యుల గురించి ఎలాంటి రిమార్క్ అయితే ఎక్కడ కూడా కనిపించలేదు. కానీ అసలు ఈ బాలుడు దొంగతనం చెయ్యడానికే లోపలికి వెళ్ళాడా, లేకపోతే మరే ఇతర కారణం ద్వారా, అంటే ఏదైనా పాప పట్ల ఏదైనా దురుసు ప్రవర్తించి ఏదైనా అఘాయిత్యానికి పాల్పడేందుకు వడిగట్టడానికి ఏమైనా లోపలికి వెళ్ళాడా అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే ఇప్పటికే విచారణలో భాగంగా బాలుడిని ప్రశ్నిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఆ బాలుడికి సంబంధించి అన్ని వివరాలను కూడా, అంటే గతంలో ఏదైనా దొంగతనాలకు పాల్పడ్డా, లేకపోతే
ఆ బాలుడి మెంటల్ స్టేటస్ ఎలా ఉండేది? ఎందుకంటే సాధారణంగా హత్య చేసి వెళ్ళిపోయేవాడైతే 1, 2 కత్తిపోట్లు పొడిచి ఆ పాప స్పృహ కోల్పోవడంతో అక్కడ వదిలేసి వెళ్ళిపోయేవాడు. కానీ ఇక్కడ అత్యంత దారుణం. 21 సార్లు చిన్న పాప, 11 సంవత్సరాల పాప, 12 సంవత్సరాల పాపని 21 సార్లు కత్తిపోట్లు పొడిచి ఆ కత్తితో తన లోపల ఉన్నటువంటి అవయవాలు బయటకు వచ్చేంత దారుణంగా ఎలా ప్రవర్తించగలిగాడు? అంటే తన మెంటల్ స్టేటస్ ఏంటి? అంత సైకోపాత్ లాగా ఎందుకు బిహేవ్ చేయవలసి వచ్చింది? అంటే ఇదివరకేమైనా తనకు సంబంధించి అంటే మెంటల్ ఇల్నెస్ ఏమైనా ఉందా? దానికి సంబంధించినటువంటి మెడిసిన్ ఏమైనా తీసుకున్నాడా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో ఒక్కసారిగా అందరూ కూడా కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది పోలీసులందరూ కూడా. ఎందుకంటే ఘటన జరిగి 4 రోజులు అవుతున్నా కూడా ఇంతవరకు నిందితుడిని పట్టుకోలేకపోవడం ఏంటంటూ కూడా అటు ప్రజల నుంచి తీవ్రంగా విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి సో ఇప్పుడు కొంత నిలదొక్కున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బట్ అసలు ఈ బాలుడు